హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈవినింగ్ డ్యూటీ నుండి వచ్చేసరికి మా ఇంట్లో ముగ్గులు పోటీలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడేంటి ముగ్గులు పోటీలు జనవరిలో కదా పెడతారా అని అనుకుంటున్నారా? అవునండి, నిజమే. కానీ మా ఇంట్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఏంటంటే అసలు విషయం, నేను హనీ స్కూల్ నుండి వచ్చాక బోర్ కొడుతుందని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతో మెలికల ముగ్గులు అయితే నేర్చుకుందనమాట. నేను రాగానే ఈ వీడియో అయితే షూట్ చేశాను. నేను వీడియో తీసుకుంటాను, నాకు హెల్ప్ చేస్తారా, మీరు నిజంగా మళ్ళీ ఇంకోసారి ముగ్గులు వేస్తారా అని అడిగాను. వాళ్ళు ఏదో సీరియస్గా నిజంగా ముగ్గులు పోటీలాగా అయితే పార్టిసిపేట్ చేశారు. ఒకరికి తగ్గట్టు ఒకళ్ళు సీరియస్గా అయితే ముగ్గులు వేస్తున్నారు. ఎవరికి వచ్చింది వాళ్ళు వేస్తున్నారు. మా అమ్మకి ఫస్ట్ నుండి ఎక్కువగా మెలకల ముగ్గులే వచ్చు, నాకైతే డిజైన్స్ వచ్చు. నాకు ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటుంటే చిన్నప్పుడు నేను చేసిన మా అమ్మతో కూర్చొని నేర్చుకున్న రోజులే గుర్తొస్తున్నాయి. ఎక్కువగా నేను కూడా నైట్లోనే మా అమ్మతో సమయం గడిపేదాన్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉండి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా అమ్మ కూర్చొని కొద్దిసేపు అయితే నాతో మాట్లాడి తనకు వచ్చిన కుట్లు అల్లికలు ముగ్గులు అయితే నాకు నేర్పించేదనమాట. అప్పట్లో అయితే నాకు ఓపిక లేదు, నేను నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు మా పాప అయితే చాలా ఓపికతోనే కూర్చొని నేర్చుకుంటుంది. ఏదైనా పసి వయసు కదా, తనకి ఓపిక ఎక్కువే. అలాగే మా అమ్మ కూడా వయసు అయిపోయింది, పెద్ద ఆవిడ, ఆమె కూడా ఓపిక ఎక్కువే. నాకైతే ఈ వీడియో తీయడానికే బద్ధకం అయిపోయింది. కానీ నాకు వీడియో కావాలి, పోస్ట్ చేసుకోవాలని కూర్చొని 5 మినిట్స్ ఓపికతో వీడియో చేశాను. ఏది ఏమైనా సరే చిన్ననాటి రోజులే బాగుండేవి. ఇప్పుడైతే పిల్లలు ఇండోర్ గేమ్స్ అని ఆడుకుంటూ ఉన్నారు, కానీ ఇలాంటివి మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఇలాంటి పిల్లలకు తెలుస్తాయి అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి నేర్పించుకోవడానికి కూడా మన ఓపిక ఉండదు. ఏది ఏమైనా మనం అదృష్టవంతులమనే చెప్పాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మన పిల్లలకు నేర్పిస్తున్నారు అంటే. ఈ ముగ్గుల కాంపిటీషన్లో ఎవరి ముగ్గు బాగుందో నచ్చితే మీరు కామెంట్ చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంత సీరియస్గా వీళ్ళు ముగ్గులు వేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి లైక్ మాత్రం చేయాల్సిందే. చూశారు కదా, మా అమ్మ నా కోసం ఎంత త్యాగం చేసిందో. తను యాక్చువల్లీ కింద కూర్చోలేదు, తనకు బ్యాక్ పెయిన్ అనమాట. కానీ నేను వీడియో కావాలని చెప్పేసి అన్నానని చెప్పేసి నా కోసం అయితే కింద కూర్చుంది. కానీ చాలా ఇబ్బంది పడుతుంది. 5 మినిట్స్ వెయిట్ చేసింది. మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్గా నేర్పించింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ వీళ్ళిద్దరిలో వేసిన ఎవరి ముగ్గు బాగుందో కామెంట్ చేయండి. నేనైతే హనీకే 100కి 100 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే నా కూతురు కదా.
ఎంతైనా నేను తనకి హెల్ప్ చేయాలి కదా. తనకి సపోర్ట్ చేస్తేనే తను ముందు ముందు ఇంకా ఎక్కువ నేర్చుకుంటుంది. చివర్లో అడిగిందనమాట, మమ్మీ ఎవరి ముగ్గు బాగుందని చెప్పేసి. చిన్నప్పుడు కూడా మనం ముగ్గులు వేసి దాని పక్కనైతే మన పేర్లు రాసుకునే వాళ్ళం. మా పాప కూడా అలానే రాస్తుంది అనుకున్నాను. కానీ వెల్కమ్ టు మై హోమ్ అది ఇది అని చెప్పేసి దానికి వచ్చింది ఏదో రాసుకుంది, ఆనందపడింది. తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తిని పడుకుంది. మళ్ళీ రేపు స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి.